బైబిల్ గ్రంథంలో ఈ వాక్యం చాలా మంచిది, ఈ వాక్యం చాలా బాగుందని ఒక్క వాక్యం గురించి అంటానికి ఉండదండి. ప్రతి వాక్యము మనసు పెట్టి చదివితే అంతా మంచిది, అంతా బాగుంటుంది. కొన్నిసార్లు ఎప్పుడు చదివే కంటే కూడా రాత్రి నేను ఒక వాక్యాన్ని నేర్చుకోవటం జరిగింది. దావీదు భక్తుడు అంటాడు, 63వ కీర్తన 4వ వచనంలో చూస్తే, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించుచు ఉండగా క్రొవ్వు మెదడు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. మనం ఎప్పుడు తృప్తి పొందుతామండి? మంచి భోజనం తింటే తృప్తిగా ఉంటుంది. బాగా అలసిపోయి వచ్చి కంటి నిండా నిద్ర పడితే తృప్తిగా ఉంటుంది. ఇంకా కొన్ని విషయాలు బట్టి తృప్తి చెందుతూ ఉంటాం. కానీ దావీదు భక్తుడంట తన మంచము మీద దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని దేవుని గురించి ధ్యానం చేస్తూ ఉంటే ఆయనకి క్రొవ్వు మెదడు దొరికినట్లు తృప్తి కలుగుతుంటుందంటండి. హల్లెలూయా. అలానే దావీదు భక్తుడు దేవుణ్ణి ధ్యానం చేసి ఆ రుచిని దేంతో పోల్చాడు అంటే క్రొవ్వు మెదడు వలె ఆయనకి తృప్తి కలుగుతుందంట. అది తిన్నదానికంటే కూడా అమితమైన సంతోషంగా ఉందంటండి. హల్లెలూయా. ఇప్పుడు ధ్యానం చేస్తే దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం కొన్నిసార్లు ధ్యానం చేసినప్పుడు ఆ వాక్యం మనల్ని ఎంత పరవశింపజేస్తుంది, ఎంత సంతోషింపజేస్తుందంటే వర్ణించలేమండి. ఏమ్మా, వర్ణించలేం. మీరు ఎప్పుడైనా ఈ పూట నేను ఇన్ని గంటలు దేవుని వాక్యం ధ్యానం చేస్తాను, ఇన్ని గంటలు అయ్యే వరకు కూడా నేను వాక్యం దగ్గర నుండి లేవను, భోంచేయను అనేటువంటి ఒక తీర్మానంతో, ఒక నిబంధనతో ఎప్పుడైనా ఒకసారి వాక్యాన్ని ధ్యానం చేయండి. అసలు దేవుడు మిమ్మల్ని ఎంత పరవశింపజేస్తాడు, ఎంత సంతోషింపజేస్తాడంటే మామూలుగా కాదండి. మొన్న శనివారం సిద్ధపాటు కొరకు నేను గదిలోకి వెళ్తున్నాను. చాలా సమయం వరకు నేను బయటకు రాను కాబట్టి నన్ను డిస్టర్బ్ చేయొద్దా, గదిలోకి ఎవ్వరూ రావద్దని 9 గంటలకు వెళ్ళి 11 గంటల వరకు బయటకు రాకూడదని ఒక నిబంధనతో వెళ్ళి వాక్యం చదవటం మొదలుపెట్టాను. నిజంగా అసలు ఎంత సంతోషం అనిపిస్తుందంటే వాక్యం అస్సలు చదవటం మానాలనిపించట్లేదండి. ఇక ఆకలేయట్లేదు, దాహం అనిపించట్లేదు. ఇంకా అస్సలు అబ్బా ఎంత పరవశం అంటే అది అనుభవిస్తేనే తెలుస్తుంది. అదేవిధంగా దావీదు భక్తుడు కూడా ఏమంటున్నాడంటే, అయ్యా నిన్ను గూర్చి నేను ధ్యానం చేస్తూ ఉండగా నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నదని ఎంత సంతోషిస్తున్నాడో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. మనం కూడానండి, భక్తి అంటే చాలామంది చాలా సంఘాల్లో నేను చూస్తాను, చక్కగా వెళ్ళి ఒళ్ళు అలయకుండా, మోకాళ్ళు నొప్పులు రాకుండా, కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయకుండా, చెమట పట్టకుండా అలా వెళ్ళి కూర్చుని హాయిగా వాక్యం వినేసి మరలా చక్కగా ఇస్త్రీ బట్ట నలక్కుండగా మరలా ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. కానీ ఒక పువ్వులో నుండి పరిమళం వెదజల్లాలి అంటే ఆ పుష్పాన్ని మనం నలిపినప్పుడు ఏమవుతుందండి, ఆ స్మెల్ అనేది పైకి వస్తూ ఉంటుంది, మనం దాన్ని ఆస్వాదించగలుగుతాం. అలాగే నువ్వు చేసే భక్తి దేవునికి ఒక ప్రీతికరమైనటువంటిదిగా, ఒక సువాసనగా ఉండాలంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీలో ఒక సువాసన బయటకు రావాలంటే ఏం చేయాలంటే నలగాలి. దేవుని సన్నిధిలో ఏం చేయబడాలండి? నలగాలి. ఎంత నీవు నలుగుతావో ప్రియమైన దేవుని బిడ్డ అంతగా సువాసన వెదజల్లబడుతూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దావీదు అనే మాటలు నాకు కొన్ని మార్లు ఎంత సంతోషం అనిపిస్తూ ఉంటాయో. ఆయన అంటాడు, నీ సన్నిధిలో కన్నీళ్ళు కార్చి నా కళ్ళు గుంటలు పడుచున్నాయ్యా. నేను ప్రార్థన చేసి అలసిన వాడనై ఉన్నాను, సొమ్మసిల్లిపోయి ఉన్నాను అంటున్నాడు. ఎంత ప్రార్థన చేస్తే అనుభవంలోకి వస్తామమ్మా? అసలు సొమ్మసిల్లి పడిపోయి అంతగా ప్రార్థన అంటే ఎన్ని గంటలు చేస్తుంటాడు? కనీసం మన అనుభవంలో ఒక్క గంట అయినా, ఈరోజు ఒక్క గంట అయ్యే వరకు నేను ప్రార్థన గదిలోంచి బయటికి రాను, మోకాళ్ళ దిగను,
నేను దేవునితో సహవాసం చేయాలి. ఎప్పుడు వినటమే కాదు, కానీ నేను కూడా చెప్పాలి. ప్రార్థన చేస్తే ఎలాంటి అనుభూతి పొందుకుంటామని ఒక నిబంధనతో ఏ రోజైనా ప్రార్థన చేసావు ప్రియమైన దేవుని బిడ్డ? ఆ అనుభవం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మనకు ఉండాలి ఖచ్చితంగా. చాలామంది భక్తి ఆదివారం వెళ్తున్నాం వచ్చేస్తున్నాం చాలు, కానీ నీ భక్తి మాత్రం అలా ఉండటానికి వీల్లేదు. కానీ నా ప్రభువుతో ఐక్యమైపోవాలి, లీనమైపోవాలి, నా ప్రభువులో నేను మిళితమైపోవాలని ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నువ్వు భక్తి చేస్తే నిజంగా దేవుని యొక్క మహిమ నిత్యము నీ మీద అలానే నిలిచి ఉంటుంది. ఆయన ప్రభావము నీలో అలానే నిలిచి ఉంటుంది. ఆయన మహిమ, ఆయన ప్రభావములతో నీవు నింపబడినప్పుడు అసలు నీ హృదయం ఎలా ఉంటుందంటే ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు భూమి మీదే ఉంటావు కానీ ఆకాశములో ఎగురుతున్నటువంటి అనుభవాన్ని కలిగి ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆత్మ నిన్ను పరవశింపజేస్తుంటుంది, ఆనందింపజేస్తూ ఉంటుంది. ఆ ఆత్మ నిన్ను చెప్పసఖ్యము కానీ సంతోషములోనికి నడిపిస్తూ ఉంటుంది. ఇక ఎవరు ఏమన్నా ఎలా ఉన్నా ఏది ఏమైనా సరే ఆ దుఃఖం కానీ బాధ కానీ రాకుండా ఆయన మనల్ని ఏం చేస్తాడంటే ఓదారుస్తూ ధైర్యపరుస్తూ మనల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు అయినటువంటి దేవుడు ఈ లోకానికి రావటానికి కారణం ఏంటని మనం ఎన్నోసార్లు మనం చూసాము, విన్నాము. ఈరోజు దేవుడు మన ముందు పెట్టినటువంటి వాక్యం ఏంటంటే, మనం వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచించబడలేదు, కానీ దేని చేత విమోచించబడ్డామండి? అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కల్మషమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం విమోచించబడ్డాం. హల్లెలూయా. మన ప్రభుకి పెట్టబడిన మరి అతి శ్రేష్టమైన పేరు ఏంటి అంటే ఆయన విమోచకుడు. ఎవరండి? కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుణ్ణి విమోచించలేడు. ఎవడును ఏ విధము చేతనైనా తన సహోదరుణ్ణి విమోచించలేడు. మనం ఎంతవరకు ఒక వ్యక్తికి సహాయం చేస్తామంటే కొంతవరకే. డబ్బులు లేకపోతే డబ్బులు ఇవ్వచ్చు, ఆహారం లేకపోతే వంట చేసి వారికి పెట్టి వారి కడుపు నింపొచ్చు, ఆకలి తీర్చొచ్చు, వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇవ్వచ్చు. కానీ ఒక వ్యక్తిని పాపము నుండి విమోచించటం, శాపము నుండి విమోచించటం ఒక నరుని వల్ల అవుతుందంటే అవుతుందంటారండి? ఎవరి వల్ల కూడా కానే కాదు. కాబట్టి మనిషికి విడుదల కావాలి, విమోచన కావాలి, పాప శాపముల నుండి విడుదల కావాలి. కాబట్టి ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అనగా నిర్దోషమును నిష్కల్మషమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనల్ని విమోచించటానికి లోకానికి వచ్చాడట. మనిషికి ఏం కావాలండి? విమోచన కావాలి. ఈ రోజునాడు ప్రియమైనటువంటి దేవుని జనాంగం ఇంకా విమోచించబడినటువంటి వారు చాలామంది ఉన్నారు. అపవాది కట్ల చేత బంధింపబడి నలిగిపోతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఒక్కసారి వారు దేవుని వైపు చూస్తే, ఈయన తక్కువ వాళ్ళ దేవుడు, ఈయన పేదవాళ్ళ దేవుడు. చాలామంది అంటూ ఉంటారు, మా దేవుడు కాస్ట్లీ దేవుడు అని వారు ఎంతో ఘనంగా చూస్తారు. కానీ మన దేవుడిని చూసేసరికి వారికి ఏమనిపిస్తుంది అంటే, ఈయన తక్కువ వాళ్ళ దేవుడు, ఈయన మన దేవుడు కదా, ఈయన అమెరికా దేవుడు అని చాలామంది చాలా రకాలుగా అభిప్రాయాలు కలిగి ఉన్నారు. కానీ అసలు ఈయనలో ఏముంది? ఇంతమంది ప్రజలు యేసు ప్రభు కావాలి, యేసు ప్రభు కోసం మేము బ్రతుకుతాము, ఆ యేసు ప్రభు ఉంటే చాలు, మా జీవితాలకి ఏమీ అక్కర్లేదని ఇంతమంది దేవుని వైపు తిరుగుతున్నారంటే అసలు ఈ ప్రభులో ఏముందని వారు ఆలోచిస్తే ప్రియమైన దేవుని బిడ్డ ఖచ్చితంగా వారు గ్రహించగలుగుతారు. కానీ దుష్టుడైనటువంటి అపవాది వారికి గ్రహించనివ్వట్లేదు. ఏం చేయనివ్వట్లేదండి? ఈ లోక దేవతట వారి కన్నులకి గ్రుడ్డుతనాన్ని కలగజేస్తుందంటండి. ఏం కలగజేసేస్తుందండి? ఏది మంచో, ఏది చెడో, ఏది సత్యమో, ఏది అసత్యమో తెలుసుకోలేనటువంటి
గుడ్డితనములోనికి ప్రజల్ని నడిపించేసి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా సత్యాన్ని గ్రహించలేని అంధుల్ని చేసేస్తూ ఉంది. కానీ మనం చాలా ధన్యులమండి. ఎందుకో తెలుసమ్మా, వారికున్న ఐశ్వర్యం మనకు లేకపోవచ్చు, వారు ఉండేటువంటి అందమైన భవనాల్లో మనం నివసింపలేకపోవచ్చు, వారు కలిగిన పేరు ప్రఖ్యాతులు ఘనత ఆ స్టేటస్ మనకు లేకపోవచ్చు. కానీ మనం విమోచించబడిన వారు రెండవది ఏంటంటే వారు గ్రుడ్డితనములో ఉన్నారు. అన్ని కలిగినా సరే వారు దేవుణ్ణి ఎరగని గ్రుడ్డితనములో ఉన్నారు. కానీ మనం మాత్రం వెలుగు సంబంధులుగా ఉన్నాం. ఎలా ఉన్నామండి? దేవుడే అంటున్నాడు, మీరు వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు. నిజమైన వెలుగు ఉండెను, ఆ వెలుగు లోకములోనికి వచ్చి ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. కానీ మనుష్యులు ఆ వెలుగునొద్దకు రావటానికి ఇష్టపడట్లేదంటండి. వెలుగు ఏం చేస్తుందండి? ప్రతి మనుష్యుణ్ణి వెలిగిస్తుంది. మన క్రిస్మస్కి క్యాండిల్ సర్వీస్ చేస్తాం. మొదటిగా సేవకుడి యొక్క క్యాండిల్ ద్వారా ఒక్కొక్కరు అది స్ప్రెడ్ అవుతూ అందరి క్యాండిల్స్ కూడా వెలిగించబడతాయి. ముందు ఆ వెలుగు ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే సేవకుడి చేతి ద్వారా, ఆ క్యాండిల్ ద్వారా. అలానే నిజమైన వెలుగుంది. ఎవరు నిజమైన వెలుగు అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారే. అవునా కాదండి? ఆయన భూమి మీద మొట్టమొదటిగా పలికినటువంటి మాట కూడా ఏంటి అంటే వెలుగు కలుగును గాక. ఏం పలికాడండి? యేసు మాటలో ఏముందంటే జీవం ఉంది, శక్తి ఉందండి, గొప్ప ప్రభావం ఉంది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమ, వెలుగు కలగమనగానే అంధకార చీకటి ఏమైపోయిందంటే వెలుగుగా మార్చబడిపోయింది. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఏమనాలంటే, నువ్వు ఒక్క మాట సెలవిస్తే చాలు ప్రభు, నా జీవితంలో అద్భుతాలు జరుగుతాయి, ఒక్క మాట నా జీవితంలో సెలవి ప్రభు అని మనం దేవుణ్ణి అడగాలి. శతాధిపతి అంటున్నాడు, ఆయన నా ఇంటిలోనికి రావటానికి నేను యోగ్యుణ్ణి కాదు, పాత్రుణ్ణి కాదు. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, నా దాసుడు స్వస్థత నొందుతాడు. నేను సహాధికారము క్రింద ఉన్నాను. ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒక దాసుని పొమ్మంటే పోతాడు. అలాగే ఆయన కూడా వ్యాధుల పైన అధికారం కలిగిన దేవుడు, రోగముల పైన అధికారం కలిగిన వాడు, దెయ్యాల పైన అధికారం కలిగిన వాడు. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలని శతాధిపతి అయినటువంటి కొర్నేలు గొప్ప విశ్వాసం చూపించాడండి. స్వస్థపడ్డాడా లేదమ్మా? యేసయ్య ఆశ్చర్యపోయాడు. ఇశ్రాయేలీయులైనను ఇంత గొప్ప విశ్వాసం గలవారు ఎవరు కూడా లేరు. ఎన్ని వారాలు చర్చకొచ్చాడండి ఆయన శతాధిపతి? ఎన్ని ఉపదేశాలు విన్నాడు? ఏదో యేసయ్య చేసిన 1-2 కార్యాల గురించి మాత్రమే విన్నాడు. విన్న దానిని బట్టి విశ్వాసం కలిగింది ప్రియమైన దేవుని బిడ్డ. వెంటనే అన్నాడు, అన్నట్లుగానే కార్యాన్ని చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మన ప్రభు అయిన దేవుడు ఈ లోకానికి ఎలా వచ్చాడు అంటే వెలుగుగా వచ్చాడు. ఆయన ప్రతి మనుష్యుణ్ణి ఏం చేస్తున్నాడండి? వెలిగిస్తూ ఉన్నాడు. అయితే దుష్క్రియలు చేసే ప్రతి వాడునంట వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమిస్తూ వెలుగును ద్వేషించి ఉన్నారంటే. ఎందుకని చీకటిని ప్రేమించి వెలుగును ద్వేషించారంటే, తమ క్రియలు వెలుగులో బయలుపరచబడకుండానట్లు వారు చీకటినే ప్రేమిస్తున్నారట. కానీ సత్యవర్తనుడైతే తన క్రియలు వెలుగు మూలముగా చేయబడి ఉన్నవని ఆ వెలుగు యొద్దకు వస్తాడంటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నాడు చాలామంది అమ్మ ఖాళీగా ఉంటున్నారు, దేవుని సన్నిధికి రావటాల, దేవునికి ఎందుకమ్మా దూరం అయిపోతున్నారంటే, చాలామంది ప్రియమైనటువంటి దేవుని జనాంగం, అమ్మో ఆ ప్రభు దగ్గరకు వస్తే త్రాగుడు విడిచిపెట్టుకోవాలండి, ఆ ప్రభు దగ్గరకు వస్తే వ్యభిచారం విడిచిపెట్టుకో, ఆ ప్రభు దగ్గరకు వస్తే అబద్ధాలు ఆడకూడదు, ఆ ప్రభు దగ్గరకు వస్తే లంచాలు తీసుకోకూడదండి. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి వారిని అంటే విమోచించనివ్వట్లేదు. ఆ విమోచకుడైన దేవుని వద్దకు రానివ్వట్ల, దేవుని వైపు చూడకుండా అడ్డుపడిపోతున్నాయి. కానీ మన ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకములోని కంటే మనల్ని విమోచించటానికి. ఒక విషయం తెలుసండి, ప్రభులోనికి వచ్చిన తర్వాత ఆయనలో ఉండేటువంటి ఆనందం
అంతకు మునుపు వారు జరిగించిన ఏ క్రియల్లో ఏ పనుల్లో కూడా దొరకదండి. అంత సంతోషాన్ని ఇస్తాడు యేసయ్య. వారు అనుకుంటారు, లంచాలు తీసుకోకపోతే మేము బ్రతకలేమండి, అబద్ధాలు ఆడకపోతే మేము వ్యాపారం చేయలేమండి, మా వ్యాపారాలు ముందుకు కొనసాగించలేమండి అనుకుంటారు. కానీ ప్రభువులోనికి వచ్చి ప్రభువులో నిలిచిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డ, వారు లంచాలు తీసుకోకపోయినా లంచం తీసుకున్నప్పుడు పోషించబడిన దానికంటే కూడా ఘనంగానే దేవుడు పోషిస్తాడు. హల్లెలూయా. అవునా కాదండి? దేవునిలోనికి వచ్చిన తర్వాత అబద్ధాలు ఆడితేనే మా వ్యాపారం ముందుకెళ్తుంది అన్నటువంటి వ్యక్తులకి అబద్ధం ఆడే పరిస్థితే దేవుడు రానివ్వడు. అవునా కాదమ్మా? హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఇక్కడ మనం దేని చేత విమోచించబడ్డామంటే, ఈ లోకములో ఘనముగా ఎంచేటువంటిది నా దృష్టికి నీచం అంటున్నాడు దేవుడు. ఈరోజు మనుషుల దృష్టికి ఘనమైంది ఏంటి అంటే బంగారం, వెండి చాలా ఘనమైనది ప్రియమైనటువంటి దేవుని జనాంగం. కానీ దేవుడు అంటే అవి క్షయమైనటువంటివి, వాటి చేత నేను మిమ్మల్ని విమోచించలేదు. కానీ వేటి చేత నేను విమోచించానంటే అమూల్యమైనటువంటి నిర్దోషము నిష్కల్మషమునగు గొర్రెపిల్ల వంటి రక్తము చేత మీరు క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డారు. మలినము లేని రక్తం అంటూ భూమి పుట్టినది మొదలుకుని ఈ రోజు వరకు ఏదైనా ఉందంటే ఏది లేదండి. ఏమా? ఏది కూడా లేదు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా. కానీ మలినము లేనటువంటి పాపము లేనటువంటి రక్తము ఎవరిది అంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభువారిది మాత్రమే. హల్లెలూయా. మనిషికి పాప విమోచన ఎక్కడ అంటే రక్తము ద్వారానే పాప విమోచన. కాబట్టి ధర్మశాస్త్ర గ్రంథంలో మనం చూస్తే బలులు అర్పించటం, కోడెల్ని గొర్రెల్ని ఎడ్లని వధిస్తూ వారు పాపాలు పరిహరించుకుంటూ ఉండేవారు. కానీ ప్రియమైనటువంటి దేవుని జనాంగం ఈ క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి మన కోసం మన ప్రభు అయినటువంటి యేసే ఒక గొర్రె వలె, ఒక కోడె వలె, ఒక ఎడ్ల వలె ఆయనే బలైపోయాడు. హల్లెలూయా. ఒక్కసారి బలి అయ్యాడు, కానీ ఆయన రక్తము ద్వారా తరతరాలు వచ్చే ప్రజలందరూ కూడా ఆయన రక్తము ద్వారా నీతిమంతులుగా చేయబడుతున్నారు. ఎలా చేయబడుతున్నారండి? హెబ్రీ పత్రికలో ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది. అది ఆ మాట మనల్ని చాలా బలపరుస్తుంది. ఒకసారి చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. అందరం కూడా తీసుకుందాం. పెన్నున్న వారు అండర్లైన్ చేసుకోండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. హల్లెలూయా. ఒక్కరు కాదు, అందరం చదువుదాం. ఈ మాట కొన్ని కోట్ల రూపాయలు వాల్యూ చేసేటువంటి మాట. అందరం కలిసి చదువుదాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. హల్లెలూయా. గనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు. ఇక్కడ మనం చూస్తే చాలా శ్రేష్టమైనటువంటి మాట అండి ఇది. ఇక్కడ వ్రాయబడిన మాట చూస్తే యేసు మన కొరకు ఒక మార్గమును ఏర్పాటు చేస్తాడంటండి. ఎక్కడికి వెళ్ళటం కోసమండి? ఆ పరలోక రాజ్యంలో ఆ తండ్రి దగ్గరికి వెళ్ళటానికి. ఆ మార్గం ఎలాంటి మార్గం అంటే నూతనమైనది, జీవము గలది. ఎటువంటిదండి? యేసయ్య అంటాడు, నా మార్గం జీవ మార్గం, నిత్య జీవమునకు పోవు ద్వారమును నేనే అంటాడు యేసయ్య. ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు ఒక నూతనమైనటువంటి మార్గం, అంటే ఇంతకు మునుపు ఎవ్వరు కూడా వెళ్ళనటువంటి ఒక క్రొత్త
కొత్త మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ఎవరి ద్వారా ఏర్పాటు చేయబడిందంటే యేసు ప్రభు ద్వారా. ఈ మార్గం ఎలాంటిది అంటే అది జీవము కలిగినటువంటి మార్గం. అంటే అందులో నడిస్తే మరణం అనేది ఏమాత్రం కూడా ఉండనే ఉండదు. హల్లెలూయా. మరి నడుస్తున్నారా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా? నడవాలంటే మనం ఏం చేయాలండి అంటే, ఒక్కసారి మనం పేతురు పత్రిక తీసుకుందాం అందరం కూడా. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి అందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. హల్లెలూయా. ఆ నూతనమైన మార్గములో, ఆ జీవము కలిగినటువంటి మార్గంలో మనం నడవాలి అంటే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, కొన్నింటిని మనం కలిగి ఉండాలంటే అండి దేవుడు అంటున్నాడు అమర్చుకొనుడి. వేటిని అమర్చుకోవాలి? ఎందుకు అమర్చుకోవాలి అంటే ప్రభు అయినటువంటి యేసు అంటున్నాడు, ఆ హేతువును బట్టి మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండుటకు. దేనికోసం అంటండి? పూర్ణ జాగ్రత్త గలవారై ఉండుట కొరకు మీ విశ్వాసమునందు సద్గుణమునందు ఏం అమర్చుకోవాలంటండి? జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తిని, భక్తి అందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. హల్లెలూయా. మన ఇంట్లోకి ఒక్కొక్క వస్తువు అమర్చుకుంటూ ఉంటాం, అవునా కాదండి? ఇప్పుడు మిక్స్ కొనుక్కుంటే గ్రైండర్ లేదు, ఈసారి గ్రైండర్ కొనుక్కోవాలి. ఈసారి కరెంట్ కుక్కర్ కొనుక్కోవాలి. ఫ్రిడ్జ్ చిన్నదైపోయింది, ఈసారి పెద్ద ఫ్రిడ్జ్. అన్నీ అమర్చుకోవటానికి ఏం చేస్తామంటే ఆలోచిస్తూ ఉంటాం. కొంచెం డబ్బులుంటే వాటిని కొనుక్కుని తెచ్చిపెట్టుకోవటానికి, వాటిని కలిగి ఉండటానికి, అమర్చుకోవటానికి, ఏది నాకు కొదువు ఉండకూడదు, దేనికోసం కూడా నేను పక్కింటోళ్ళింటికి పొరుగింటోళ్ళింటికి వెళ్ళకూడదు, అన్నీ ఉండాలి, అమర్చుకోవాలని ప్రయాసపడుతూ ఉంటాం. అయితే ప్రభు అయినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, వాటి మీద కంటే కూడా మీరు ముందు మనసు దేని మీద పెట్టాలంటే ఆత్మీయ జీవితంలో కలిగి ఉండవలసినటువంటి సద్గుణాల మీద మీరు మనసు పెట్టాలి. ఏటి మీద మనసు పెట్టాలంటే అండి, ఎన్నో విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి. విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, భక్తి, సహోదర ప్రేమ, ఇక చూస్తే ప్రియమైనటువంటి దేవుని జనాంగము, ఆశా నిగ్రహము, ఎన్నో విషయాలు దేవుడు ఏం చేయమంటున్నాడంటే కలిగి ఉండుడి. ఎందుకు? మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే, రాబోయేటువంటి ఉగ్రత నుండి మీరు తప్పించబడుటకు, రక్షించబడుటకు, కాపాడబడుటకు, మీరు నా రాజ్యమును చేరుట కొరకు ఇవన్నీ మీరు ఏం చేసుకోవాలంటే అమర్చుకోవాలి. ఒకవేళ నీకు విశ్వాసం ఉంది, సద్గుణము లేదేమో, సద్గుణం ఉంది, జ్ఞానము లేదేమో, జ్ఞానం ఉంది, ఆశా నిగ్రహం లేదేమో, ఆశా నిగ్రహం ఉంది, సహనము లేదేమో, సహనం ఉంది, దయ లేదేమో, సహోదర ప్రేమ లేదేమో, విశ్వాసము లేదేమో, ఇవన్నీ కూడా నాలో ఏముంది, ఏమి లేదు, నేను ఇంకా వేటిని కలిగి ఉండాలి అని ఎప్పటికప్పుడే వాక్యం అనేటువంటి వెలుగులో పరిశీలన చేసుకుంటూ ఉంటే ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుడు చివరికి నువ్వు ఎలా ఉంటావంటే, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడింది, బుద్ధిమంతులు ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తూ ఉంటారంటండి. మనం ఎలా ఉంటాము? ఇవన్నీ కలిగి ఉంటే బుద్ధిమంతుల వలె, ఆకాశ నక్షత్రముల వలె ప్రకాశిస్తూ ఉంటాం. హల్లెలూయా. ఇది సంపద అమ్మ, దేవుడు మనకిచ్చినటువంటి సంపద. ఆయన ఇచ్చాడు. పొందుకోవటం కోసం ప్రయాసపడవలసింది ఎవరంటారు? మనమే. మనం ఒక వాక్యాన్ని వింటుంటే, ఒక మంచి మాట
నేను మీకు బోధిస్తూ ఉంటాను, మరలా నన్ను నేను బలపరుచుకోవటం కోసం, సిద్ధపరచుకోవటం కోసం మంచి అభిషక్తులు వాక్యాలు కూడా వింటూ నన్ను నేను బలపరుచుకుంటూ ఉంటాను. ఒక మాట చూస్తే యేసు ప్రభు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రాయి, యేసు ప్రభు వారు ఏమన్నారండి, రాయి మీరు తీయండి, లాజర్ని నేను లేపుతాను అన్నాడట. రాయి తీయాల్సినటువంటి పని ఎవరిదండి? అక్కడ ఉన్నటువంటి శిష్యుల పని. కానీ లాజర్ని లేపేటువంటి పని మనుషుల వల్ల అవుతుంది అంటారా? మనుషుల వల్ల అవదు, అది దేవుడి వల్ల అవుతుంది. కాబట్టి దేవుడు చేసేటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు. నువ్వు చేయాల్సినటువంటి కార్యం నువ్వు చేయాలి. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఆయన ఇచ్చాడు, అన్ని నీ ఎదుట పెట్టాడు. కలిగి ఉండవలసింది, పొందుకోవలసింది, నీలోనికి తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది అంటే అది నీది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకి ఎలాంటి, మొట్టమొదటిగా చూసాం, క్షయ వస్తువుల చేత ఆయన మనల్ని విమోచించలేదు, కానీ అమూల్య రక్తము చేత మనల్ని విమోచించాడు. రెండవదిగా ఆయన మన కొరకు ఏర్పరిచిన మార్గం ఎలాంటిది అని హెబ్రీ పత్రికలో చూస్తే అది నూతనమైనది, జీవము కలిగినటువంటిది. ఆ మార్గం ఎలా ఏర్పరచబడింది అంటే ఆయన శరీరము ద్వారా ఏర్పరచబడిందంటండి. ఎలా ఏర్పరచబడిందండి? ఇక్కడ వ్రాయబడింది, ఆయన మనం చూస్తే ప్రియమైన, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. నూతనమైనది, జీవము కలది. ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడెను. హల్లెలూయా. ఆయన శరీరం అనేటువంటి తెర ద్వారా అంటండి ఆ నూతనమైనటువంటి జీవ మార్గం ఏర్పాటు చేయబడింది. ఆ శరీరము ద్వారా ఏర్పరచబడిందని చెప్పటానికి కారణం ఏంటంటే, మన కొరకు ప్రభు శరీరం ఏమైందండి? దున్నబడింది, నలగగొట్టబడింది. యెషయా గ్రంథం 53:6 చూస్తేనమ్మా, మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయి ఉన్నాం. మనలో ప్రతి వాడును తనకి ఇష్టమైన త్రోవకి తొలగిపోయి ఉండగా మన అందరి దోషములు కూడా ఆ ప్రభు మీద మోపబడ్డాయి అంటండి. ఆయన దౌర్జన్యము నొందెను, బాధించబడిన ఆయన నోరు తెరవలేదు. మళ్ళీ బాధిస్తే ఊరుకుంటామా? ఒక్క మాట అంటే 10 మాటలు అనేస్తుండేటువంటి స్వభావం మనిషి స్వభావం. కానీ బాధింపబడినను అతడు నోరు తెరవక మౌనముగా ఉన్నాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నిజంగా క్రైస్తవ జీవితంలో మనం జయము ఎప్పుడు చూస్తామంటే మౌనముగా ఉన్నప్పుడే విజయం మందవుతుంది. యెరికో పట్టణాన్ని పట్టుకోవటానికి ఇశ్రాయేలీలు వెళ్ళినప్పుడు వారు రోజుకు ఒక్కమారు ఆ యెరికో ప్రాంతం చుట్టూ తిరిగి వచ్చి ఎవరి గుడారాలకి వారు వెళ్ళిపోవాలి. 6 దినాలు కూడా ఏం చేయాలండి? ఎలా కేకలు వేయాలా? మౌనంగా ఉండాలా? మౌనంగా, నోట మాట రాకుండా మౌనంగా యెరికో ప్రాంతం చుట్టూ తిరిగి వారి గుడారాలకు వెళ్ళిపోవాలి. అలాగన 6 దినాలు చేయాలి. 7వ దినం వచ్చినప్పుడు మాత్రం ప్రియమైన దేవుని బిడ్డ 7 మార్లు దాని చుట్టూ తిరగాలి. ఎలా తిరగాలండి? బోరలు ఊదుతూ, కేకలు వేస్తూ, ధ్వనులు చేస్తూ, విజయోత్సవంతో ప్రియమైనటువంటి దేవుని జనాంగమా వారు ఆర్భాటంగా కేకలు వేస్తున్నప్పుడట ఆ యెరికో కోట గోడలు గొప్ప కూలిపోయినాయి అంటండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రైస్తవుల యొక్క జీవితం అంతా ఎందులో ఉందంటే మౌనంగా సహించుకోవటం, భరించుకోవటం, ఓర్చుకోవటంలోనే మనకు విజయం అనేది ఉంది. కానీ అది చాలా కష్టం, అవునా కాదండి? చాలా కష్టమైనటువంటి పని. అయినప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డ, మనం నిలబడాలనుకుంటే దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఖచ్చితంగా ఆయన మనల్ని నిలబెట్టతాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈరోజు ప్రభు అయినటువంటి దేవుడు మనకి నేర్పించినటువంటి మాట ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన అమూల్యమైన రక్తము చేత మనల్ని విమోచించాడు. మన కొరకు నూతనమైనది జీవ మార్గమును ఏర్పాటు చేశాడు. అది ఎలాగ ఏర్పరచబడిందంటే ఆయన శరీరము ద్వారా ఏర్పరచబడింది, ఆయన రక్తము ద్వారా ఏర్పరచబడింది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, యేసు ప్రభు యొక్క ఆశ, ఉద్దేశం అంతా ఏంటి అంటే మనం ఆయన పోలికలోనికి మార్చబడాలి. చివరగా ఈ ప్రాణ త్యాగం చేయటానికి కారణం ఏంటంటే
ఆదాము ద్వారా మనిషి కోల్పోయినటువంటి మహిమ మరలా మనకి ఇవ్వటానికే కడపటి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. దేవుని మాటలు మన హృదయాలలో ముద్రించి ఆయన మహిమకు మనల్ని మార్చును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నువ్వు గొప్ప దేవుడు, శక్తిమంతుడు, ఐశ్వర్యవంతుడు, జ్ఞానవంతుడు అయ్యా. ఓ మహిమ కలిగినటువంటి దేవా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. దేనికి పనికిరానటువంటి ఈ మట్టి పాత్రలమైనటువంటి మమ్మల్ని నీ మహిమకు మార్చడానికి ఇష్టపడుతున్నావు ప్రభా. అందును బట్టి వందనాలు అయ్యా. మమ్మల్ని అందరినీ నీ మహిమకు మార్చండి. మనుషులుగా మేమైతే మనిషిలో ఉన్న లోపాలే చూస్తాం, కానీ నువ్వైతే వ్యక్తిలో ఉన్న మంచిని చూసి ప్రేమించే దేవుడు. జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు దుర్మార్గుడి ఇంటికి, దుష్టుడి యొద్దకి, అన్యాయస్తుడి ఇంటికి వెళ్తున్నాడు అన్న ప్రభా. ఎంతోమంది మాటలు కానీ వారిని ప్రేమించి నీతిమంతుడిగా చేసావు దేవా. మా సంఘాన్ని కూడా నువ్వు అలా మారుస్తున్నావు తండ్రి. సంఘ విషయంలో నువ్వు బాధ్యత తీసుకున్నావు ప్రభా. భారాన్ని కలిగి ఉన్నావు తండ్రి. మా ప్రార్థనలు ఆలకిస్తున్నావయ్యా, నీకు స్తోత్రాలు. డాడీ డాడీ డాడీ, నిశ్చయముగా నీ చిత్తము, నీ ప్రణాళిక, నీ అనాది సంకల్పం మా ఎడల నెరవేర్చండి. నిశ్చయంగా మీరు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి విత్తబడిన మాటలు గాలికి కొట్టుకొని పోకుండా వారి హృదయాల్లో మీరు నాటుతున్నారయ్యా. వృద్ధి పొందిస్తున్నారు ప్రభు. నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓటగా మారుస్తున్నారు ప్రభు. అటు దీవెనలతో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు అయ్యా. అంత మట్టుకు మమ్మల్ని నిలబెట్టి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.